1972 నాటి గాడ్ ఫాదర్ సినిమా అప్లోడ్ తో ప్రారంభమైన ఐబొమ్మ రవి పైరసీ జర్నీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అప్లోడ్ తో ముగిసింది. మరి ఈ రెండు సినిమాల మధ్య ఐబొమ్మ రవి సంపాదన ఎంత? బెట్టింగ్ యాప్లతో బేరం ఎలా కుదిరింది? దీనిపైనే ఫోకస్ పెట్టారు పోలీసులు. కోర్టు అనుమతితో ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు అతని లావాదేవీలపై ఆరాధిస్తున్నారు. యూజర్ల డేటా స్టోర్ చేసిన డేటాబేస్ నుంచి వివరాల్ని రాబడుతున్నారు. ఐబొమ్మ సైట్ ద్వారా రవి ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. కోట్ల రూపాయల డబ్బు ఏం చేశాడు, ఎక్కడ దాచాడు అనే అంశాలపై ఆరాధిస్తున్నారు. ఐబొమ్మ సైట్ లో గాడ్ ఫాదర్ సినిమాను మొదట అప్లోడ్ చేశానని, ఓజీనే తాను పైరసీ చేసిన చివరి సినిమాని విచారణలో చెప్పాడు రవి. ఐబొమ్మ కేసులో ఇమంది రవిని గతంలో 5 రోజుల పాటు విచారించిన పోలీసులు పలు కీలక ఆధారాల్ని సేకరించారు. అయితే తన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో దొరకలేదని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో తన్ని మరోసారి కస్టడీకి కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రవిని చెంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో రవి నెట్వర్క్ పై సైబర్ క్రైమ్ పోలీసులు మరింత దృష్టి పెట్టారు. ఏంజెలా సర్వర్ లో మాస్క్ ఐపీలపై బెట్టింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీలపై విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్ లావాదేవీలు డొమైన్స్ ఇన్వాయిస్ ల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ యాప్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్టు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బుల్ని క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితునికి పంపినట్టు గుర్తించారు.